ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ₹1,00,00,000 సందేశాన్ని నీకు అందించబోతున్నాను. నేరుగా నా విజయవాడ నివాసం నుంచి నీకు అందిస్తూ ఉన్నాను తల్లి. ఇది విన్న 19 గంటల్లో నీకు 40 లక్షలు అందుకునేలాగా చూస్తాను. విన్న 1 గంటలోనే నీకు అద్భుతం జరిగేలాగా చూస్తాను తల్లి. నా మాట నమ్మి నువ్వు చివరి వరకు వింటే గనుక నీ జీవితంలోనే ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఏమి సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం తప్పకుండా తెలుసుకుందామండి. చాలామంది చెప్తూ ఉన్నారు, అక్క ఎన్నో సమస్యలతో మేము సతమతం అయిపోతూ ఉన్నాము అక్క. మాకు ఈ సందేశాల ద్వారా ఊరట కలిగి మేము అమ్మవారి సందేశాలు విని మేము చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నాము. అలాగే మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అమ్మవారి ఆశీస్సులతో మనకు ఖచ్చితంగా తీరుతాయి అని చెప్పి నమ్మకం అనేది మాకు మీ సందేశాల ద్వారా తెలుస్తూ ఉంది. అక్క మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీకు కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్తూ ఉన్నానండి. మీ అందరూ సపోర్టే నాకు ఇంతలాగా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ ఇబ్బందుల గురించి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అవి అమ్మవారి ముందు చక్కగా ప్రార్థనలు అయితే చేయించి అర్చన చేయిస్తాను. తప్పకుండా కొన్ని రోజుల్లోనే పరిష్కారాన్ని అమ్మవారు చూపిస్తారు. అమ్మవారు 100కి 1000% జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు అమ్మవారి సందేశాలను వినండి. ఇప్పుడు అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామా? మరి బిడ్డ, జీవితంలో ప్రతి అడుగుకి కూడా డబ్బు చాలా అవసరం. ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అంటూ ఉంటారు. మనిషి లేచిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన పనులను చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం మనిషి డబ్బు కోసం శ్రమిస్తూ ఉంటారు. తల్లి, డబ్బు నీ జీవితానికి ఎంత అవసరమో నాకు బాగా తెలుసు. ప్రతి మనిషి జీవితంలో ముందడుగు వేయాలి అంటే, నచ్చినవి కొనుక్కోవాలి అన్నా కూడా, ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించాలి అన్నా కూడా, ఏదైనా సరే అనారోగ్య సమస్యలు వచ్చినా, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా, ప్రతి దానికి కూడా డబ్బు చాలా అంటే చాలా అవసరం. తల్లి, ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు పడుతున్న కొన్ని రకాలైనటువంటి సమస్యలకు డబ్బు నీకు అవసరం కనుకనే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, అమ్మ దుర్గమ్మ, ఎంతో కష్టపడుతున్నాను, ఎన్నో రకాలుగా శ్రమిస్తూ ఉన్నాను తల్లి, చేతిలోకి ఇలా డబ్బు వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. అమ్మ, నా దగ్గర డబ్బే నిలవడం లేదు. నేను కోటేశ్వరులుగా మారకపోయినా పర్వాలేదు, కానీ కనీసం నన్ను లక్షాధికారిగానైనా మార్చు. నేను వచ్చిన రూపాయిని పొదుపు చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కానీ నా దగ్గర రూపాయి కూడా అసలు ఆగడం లేదు. ఏ విధంగా అయితే నా దగ్గరకు ధనం వస్తూ ఉందో అదే విధంగా ఖర్చు అయిపోతూ ఉంది. తల్లి, రావడానికి కష్టపడుతున్నాను, కానీ అది ఖర్చు అయిపోవడానికి ఏ కష్టం లేకుండానే ఖర్చు అయిపోతుందమ్మా. దుర్గమ్మ, నా దగ్గర డబ్బు ఉండాలి. ఎందుకంటే డబ్బు ఉంటేనే నా అవసరాలను నేను తీర్చుకోగలను. నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అనారోగ్య సమస్యలకు నాకు ఎంతో డబ్బు అవసరం. నా బిడ్డల భవిష్యత్తుకు నాకు డబ్బు ముఖ్యం అని చెప్పి నీ మనసులో ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నావు. తల్లి, పేదవారు ఎప్పుడూ కూడా ఒక మాట అనుకుంటూ ఉంటారు, కోటీశ్వరులుగా వారు మారారు అంటే కనుక, అంటే ధనవంతులను చూసి పేదవారు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, కోటీశ్వరులుగా మారారు అంటే ఎంతమంది కడుపులు కొట్టారో, ఎన్ని అవినీతి పనులు చేశారో, ఏ రకంగా వారికి డబ్బు వచ్చిందో మాకు బాగా తెలుసు అని చెప్పి కొంతమంది పేదవారు, అందరూ కాదమ్మా, కొంతమంది పేదవారు ధనవంతులను చూసి వారిపై ఈ విధమైనటువంటి నిందలను వేస్తూ ఉంటారు. కొంతమంది పేదవారు, ఇక్కడ మళ్ళీ అందరూ కాదమ్మా, కొంతమంది పేదవారు వారి యొక్క పేదరికానికి తన భార్యే కారణమని చెప్పి, తన బిడ్డలే కారణం అని చెప్పి, తన తల్లిదండ్రులే కారణం అని చెప్పి, తన కుటుంబమే కారణం అని చెప్పి
నేను ఇటువంటి కుటుంబంలో పుట్టాను కనుకనే నాకు ఇటువంటి పరిస్థితి అనేది వచ్చింది. ఇటువంటి పేద కుటుంబంలో ఉన్న నేను, నాకు ఎటువంటి స్థిరాస్తులు లేని నేను నలుగురిలో డబ్బున్నవాడిగా ఎలా పేరు తెచ్చుకోగలను? డబ్బున్నవాడిగా ఎలా గుర్తింపు పొందగలను అని చెప్పి ప్రతి పేదవారు కూడా, అంటే ఇక్కడ ప్రతి వాళ్ళు అని నేను కొంతమంది పేదవారి గురించి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్తున్నాను. వారి యొక్క పేదరికానికి అందరినీ కూడా బాధ్యతగా నిందిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే కానీ అలా నిందించటం ప్రథమ కారణం పేదవారు అవ్వడానికి. ఎందుకంటే ఒకరు పేదవారిగా మిగిలిపోయారు అంటే దానికి కారణం వారి భార్య కాదు, వారి బిడ్డలు కాదు, వారి తల్లిదండ్రులు కాదు. కేవలం అతనికి తెలివితేటలు లేకపోవడం వల్ల, డబ్బు సంపాదించడం చేత కాకపోవడం వల్ల, వచ్చిన ధనాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల, అతని యొక్క సోమరితనం వల్ల, అతని యొక్క దురలవాట్ల వల్ల కావచ్చు. ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే కానీ మీ యొక్క భార్య దగ్గరకు కానీ, మీ యొక్క బిడ్డల దగ్గరకు కానీ, మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరకు కానీ వెళ్ళి కొంచెం సేపు వారితో మాట్లాడిన తర్వాత, ఇక నీ అవసరం నాకు లేదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇకపై నువ్వు ఎవరో నేను ఎవరో అని చెప్పి వారితో మీరు ఈ మాట చెప్పి చూడండి. తరువాత వారు మీ దగ్గర ఉంటారా? వారికి విలువనివ్వకుండా మీతో మాట్లాడతారా? మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారా? మీతో ఉండడానికి అసలు శ్రద్ధను చూపించగలుగుతారా? లేదు కదా. అదే డబ్బు కూడా అలాగేనమ్మా. డబ్బు ఉన్నప్పుడు విలువ ఇవ్వకుండా, దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వకుండా, డబ్బును మీతో నిలుపుకునే ప్రయత్నం చేయకుండా మీరు ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నించినా సరే కానీ మీరు విలువ ఇవ్వడం లేదు కనుకనే మీ దగ్గర డబ్బు అనేది నిలవడం కష్టంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. మనిషి ఎప్పుడైనా సరే కానీ ఆర్థికంగా స్థిరంగా ఉండాలి అంటే ఎందుకు తెలుసా? ప్రతి మనిషి కూడా వారి యొక్క స్థిరత్వాన్ని పోగొట్టుకుని చుట్టుపక్కల జనాలను చూసి లేనిపోని ఆకర్షణలకు గురయ్యి వారి దగ్గర డబ్బును ఖర్చు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏ మనిషి అయితే స్థిరంగా ఏదైనా కొనుక్కోవాలి అనిపించినా, లేదా ఏదైనా ₹1 ఖర్చు చేయాలి అనిపించినా, ఏదైనా ఒక వస్తువు వారికి ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని తీసుకోవాలి అని చెప్పి ఆలోచన చేసినా సరే కానీ ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీన్ని కొనడం వల్ల ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, ఇది లేకపోతే నాకు ఏమైనా నష్టం జరుగుతుందా, ఇది లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉండలేదా? కానీ ఇన్ని ప్రశ్నలు వేసుకుని ఆ వస్తువుని కొనే ప్రయత్నం అయితే చేయాలి. అది అవసరం లేకపోతే దానిని వదిలిపెట్టేయాలి. కానీ అవసరం ఉన్నా లేకపోయినా నలుగురు దగ్గర ఉంది కదా, నా దగ్గర కూడా ఉండి తీరాలి అని చెప్పి తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు అనవసరంగా ఆ ధనాన్ని ఖర్చు చేసినట్లే అవుతుంది మరి. కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడైనా సరే కానీ ధనం శక్తి లాంటిది. ఆ శక్తి మనం ఒక శక్తిగా మార్చుకునే ప్రయత్నం అయితే చేసుకొని వాడుకోవాలి తప్ప దాన్ని నిర్లక్ష్యంగా ఆ శక్తిగా దాన్ని కనుక నువ్వు చూసినట్లయితే నీ దగ్గర లక్ష్మీదేవి నిలబడుతుంది. తల్లి ఎప్పుడైనా సరే కానీ ఆ ధనం అనేది నువ్వు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే దానికి నువ్వు అంత విలువ ఇచ్చుకోగలిగితే, దాన్ని నువ్వు ఎంత ప్రేమగా చూసుకోగలిగితే నీ దగ్గర అది అంత చక్కగా ఉండే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. బిడ్డ, ప్రతి మనిషి కూడా జీవితంలో కొన్ని కొన్ని కష్టాలను చూస్తారు, కొన్ని బాధలను కూడా చూస్తారు, కొన్ని ఒడిదుడుకులను చూస్తూ ఉంటారు. ఆ ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసుకుని తప్పించుకోవాలి, ఏ కష్టానికి ఎటువంటి ఆలోచన చేసి ఆ కష్టం నుంచి నేను బయటపడాలి అని ఈ విధమైనటువంటి ఆలోచన చేసి మనిషి కష్టాన్ని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడైనా కానీ కష్టాన్ని చూసి భయపడకూడదు. బిడ్డ, ఎప్పుడైనా సరే కానీ గెలవాలి అని చెప్పే ఒక ఆట ఆడాలి. కానీ ఓడిపోతాము అనుకుని ఆడితే దానిలో నువ్వు ఎప్పటికీ గెలుపుని సాధించలేవు. గెలుస్తాము అన్న ధీమాతో ఉంటే ఆ ఓడిపోకుండా ఉండడానికి కాదు ఆట ఆడేది. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. మనసులో ఒకటి సాధించాలి అని నువ్వు చెప్పి కాస్త డబ్బుని పొదుపు చేసుకోవాలి అని చెప్పి నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కొన్నింటిని త్యాగం చేయాలి. అవి ఏంటి అంటే
నలుగురితో కలిసి సరదాగా టైం పాస్ చేయాలి అని చెప్పి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది అలా టైం పాస్ చేయడానికి ఇష్టపడకుండా వారి పని మీదనే ధ్యాసను పెట్టుకుని ఉంటారు. 100% వారికి పనికి విలువనిచ్చి డబ్బును సంపాదించుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ కష్టాన్ని పడలేక టైం పాస్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది స్నేహితులతో సరదాగా గడపాలి అని చెప్పి సినిమాలకు, షికారులకు వెళ్తూ ఉంటారు. అదే వయసులో ఉన్న కొంతమంది వారి చదువుకు, వారి యొక్క పనికి 100% విలువనిచ్చి దాని మీద దృష్టిని పెట్టి ఫ్యూచర్లో పైకి ఎలా వద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. స్నేహాన్ని త్యాగం చేయాలి, కోరికలను, ఆనందాలను త్యాగం చేయాలి, సుఖాలను త్యాగం చేయాలి. అలాగే త్యాగం చేసి 100% నువ్వు చేస్తున్న పని పట్ల నువ్వు శ్రద్ధను పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పనిలో విజయాన్ని సాధించగలుగుతావు. అలా విజయాన్ని సాధించాలి అని చెప్పి పట్టుదలగా పోరాడేవాడే ఎప్పుడైనా సరే కానీ ధనవంతుడుగా నిలబడతాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా ధనవంతులు వచ్చిన అవకాశాలపైన దృష్టి పెట్టి ఉంచుతారు. ఈ వచ్చిన అవకాశాన్ని నాకు ధనంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అని చెప్పి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ వచ్చిన అవకాశాన్ని ధనంగా మార్చుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. బిడ్డ, ఎప్పుడైనా సరే కానీ ఒక అందమైన మంచి ఇంటిని నువ్వు చూసినప్పుడు అయ్యో నాకు ఇంత అందమైన ఇల్లు లేదే అని చెప్పి మనసులో కూడా బాధ వస్తుంది కదా. ఆ బాధ రావడం అనేది ప్రతి మనిషికి కూడా సహజమేనమ్మా. కానీ బాధ రావడం వేరు, బాధ పడడం వేరు. అదే చూసి నువ్వు అసూయ పడడం వేరు. కొంతమంది ఆ అందమైన ఇంటిని చూసి అబ్బా వీడికే ఉంది అని చెప్పి ఎక్కువ చేస్తున్నాడు, నాకు లేదు అనే కదా నన్ను అలుసుగా చూస్తున్నాడు అని చెప్పి ఆ ఇల్లు ఉన్నవాడిని చూసి అసూయ పడుతూ ఉంటారు, ఈర్ష్యపడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఆ ఇంటి మీద మీకు ఒక రకమైనటువంటి కుళ్ళు స్వభావం అనేది వచ్చేస్తుంది. అలా ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఎందుకో తెలుసా, ఎప్పుడైనా సరే కానీ ఒక అందమైన ఇంటిని చూసినప్పుడు నువ్వు ఆస్వాదించాలి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత కష్టపడి ఆ స్థానంలో ఇంటిని కట్టగలిగారో వారి యొక్క కష్టానికి విలువను ఇవ్వాలి. అలా నువ్వు కూడా ప్రయత్నించాలి. ఆ కష్టానికి ఎదురెళ్ళి పోరాడాలి. అప్పుడే కదా నువ్వు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతూ ఉంటుందమ్మా. తల్లి, ఎప్పుడైనా సరే కానీ విజయాన్ని సాధించినప్పుడు ఆ విజయం మరొకరు సాధించినా కూడా నువ్వు విజయాన్ని సాధిస్తే ఎంత ఆనందపడతావో, సంతోషపడతావో, ఎదుటివారు విజయాన్ని సాధించినా కూడా అంతే సంతోషం నీలో కలగాలమ్మా. అప్పుడే నువ్వు మానసికంగా మొదట ఎదిగినట్లు అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడైనా సరే కానీ గ్రద్దల నుంచి ఎగరాలి, గ్రద్దలాగా ఎగరాలి అనుకోవడం తప్పులేదు. గ్రద్దలాగా ఎగరాలి అని నువ్వు అనుకున్నప్పుడు బాతులాగా ఈదే వాళ్ళతో స్నేహం చేయడం అనేది తప్పవుతుంది. ఎందుకు అని అంటే బాతులు ఈదే వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే బాతులాగా కనుక వారిలాగానే ఆ చెరువులోనే ఈదుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. అలా కాకుండా గ్రద్దతో స్నేహం చేయడం మొదలు పెడితే వారిలాగా పైకి ఎగరటం అందుకోలేనంత ఎత్తు ఎగిరే అవకాశం ఉంటుంది. కనుక గొప్పవారితో మాట్లాడాలి, గొప్పవారితో స్నేహం చేయాలి, గొప్పవారితో పరిచయాలు పెంచుకోవాలి. అలా చేసుకున్నప్పుడే నీ స్నేహం నీ యొక్క జీవితంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని చెప్పి తెలుపుతుంది. కొంతమంది దుస్తులతోటి స్నేహం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా టైం పాస్ చేస్తూ బ్రతికే వాళ్ళతోటి, మద్యపానాన్ని సేవించే వారితోటి, నలుగురితోనూ 4 మాటలు చెప్పి నవ్వుకుంటూ బ్రతికే వాళ్ళతోటి స్నేహం చేస్తే నీ బ్రతుకు కూడా నవ్వుల పాలైపోతుందే తప్ప జీవితంలో నువ్వంటూ ఏది సాధించలేవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి. ఎప్పుడైనా సరే కానీ ధనవంతులు వారి దగ్గర రూపాయి ఉంటే అది 100 రూపాయలు అవ్వడం కోసం కష్టపడుతూ ఉంటారు. 100 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు అవ్వడం కోసం కష్టపడుతూ ఉంటారు. 1,00,000 రూపాయలు ఉంటే 1,00,00,000 రూపాయలు అవ్వడం కోసం కష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది పేదవారు అబ్బా నా దగ్గర ఇది ఉంది కదా, ఉన్నంతలోనే నేను సంతృప్తి చెందుతాను, ఎక్కువగా దేని మీద కూడా ఆశ పడకూడదు
అతి ఆశ అనర్థాలకు దారితీస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కనుక ఎప్పుడూ కూడా మనిషి యొక్క ఆలోచన అనేది ఆ యొక్క మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. కనుక బిడ్డ, ఎప్పుడు కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు, దేని గురించి చేస్తున్నావు, అలా నలుగురిలో నీ గురించి నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడే కదా నీ గురించి నలుగురికి తెలుస్తుంది. నలుగురికి తెలిసినప్పుడే కదా నీ దగ్గర ఉన్న ఆ గుర్తింపు అంటే ఆ టాలెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది నలుగురికి తెలుస్తుంది. మరి ఉదాహరణకు ఒక తీవ్రమైన జబ్బు పడిన వ్యక్తి ఉంటాడు. మరొక ధనవంతుడు దగ్గర అంటే మరొక వ్యక్తి ధనవంతుడు కాదు, మరొక వ్యక్తి దగ్గర ఆ యొక్క జబ్బుకు తగిన మందు ఉంది. ఆ మందు నా దగ్గర ఉంది అని చెప్పి అతను ప్రచారం చేసుకుంటేనే కదా ఈ జబ్బుకు ఉన్న అతనికి దగ్గర మందు ఉంది అని చెప్పి తెలుస్తుంది, కొనుక్కోవడానికి వెళ్తాడు. మరి ఇతని జబ్బును నయం చేసుకుంటాడు. ఇతను నలుగురికి వెళ్ళి చెప్తాడు కూడా, వాళ్ళ జబ్బును కూడా వాళ్ళు నయం చేసుకోవడానికి ఇతని దగ్గరికి వస్తారు. అప్పుడు ఇతని దగ్గర మందు అనేది సేల్ అవుతూ ఉంటుంది కదా. మరి అలా కాకుండా ఏదో అమాయకంగా మొహమాటంగా ఎప్పుడు కూడా నలుగురిలో కలవకుండా అలా ఒంటరిగా మిగిలిపోతే నీ దగ్గర మందు ఉంది అని చెప్పి ఎవరికి తెలుస్తుంది చెప్పు బిడ్డ? ఎప్పుడైనా సరే కానీ మనిషి కొన్ని నీ విషయాలను ప్రచారం చేసుకోవాలి. అలా ప్రచారం చేసుకున్నప్పుడే వారికంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే కానీ ధనవంతుని గమనించి ఉన్నట్లయితే ధనవంతుడు ఎప్పుడూ కూడా సమస్యల కంటే పెద్దగా ఉంటాడు. అప్పుడు ఆ సమస్యలు ఆ ధనవంతుడికి చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది పేదవారు సమస్యల కంటే చిన్నగా ఉంటారు. అప్పుడు ఆ సమస్యలు అనేవి వారికి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అలా వారు చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుంది. చూసే దృష్టిలో కూడా మార్పు వచ్చినప్పుడే మన బ్రతుకులలో కూడా మార్పు వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తల్లి. ఇవన్నీ కూడా నీ జీవితంలో కొన్ని నువ్వు నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. కొన్ని వాటి దగ్గర నువ్వు మారాలి తల్లి. అలా మారినప్పుడేనమ్మా నీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది, స్థాయి అనేది నీకు ఏర్పడతాయి బిడ్డ. ఎప్పుడైనా సరే కానీ నువ్వు చేస్తున్న నీ పనికి 100% నువ్వు న్యాయాన్ని చేయగలగాలి. 7 రోజులు వారానికి ఉంటే ఆ వారంలో 7 రోజులు కష్టపడే ప్రయత్నం చేయాలి. కొన్ని సంతోషాలను త్యాగం చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా కష్టపడాలి. కొన్ని మన బతుకులను బాగు చేసుకోవడానికి కొన్ని ఆనందాలను, కొన్ని సంతోషాలకు దూరంగా ఉన్నప్పుడే మన జీవితాలలో కొంత మార్పు అనేది వస్తుంది. అలా ఉంటేనే జీవితాలు బాగుపడతాయమ్మా అన్న విషయాన్ని నీకు ఈరోజు గుర్తు చేయడానికే నీకు ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను బిడ్డ. నేరుగా నేను విజయవాడ నుంచి నీకు ఈ సందేశాన్ని అందించడానికి కారణం ఏంటి అంటే బిడ్డ, నీ జీవితంలో కనుక ఇటువంటివన్నీ కూడా చెప్పే వ్యక్తులు 2 మాత్రమే ఉంటారు. 1 నీ తల్లి, 2 నీ తండ్రి. వారిద్దరి తరువాత నీ భార్య. తల్లి ఎప్పుడైనా సరే కానీ వారి తరువాతనే ఇంకా ఎవరైనా అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. ఒక తల్లి స్థానంలో ఉండి నా బిడ్డ బాగుపడాలి అన్న ఆత్రంతోటి, అన్న ఆశతోటి ఈ రోజున నేను నీకు ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నాను బిడ్డ. నీవు ఈ సందేశాన్ని విన్న తరువాత 19 గంటల్లో నీ జీవితంలో నువ్వు గొప్ప మార్పునైతే తెచ్చుకునే ప్రయత్నం చేశావు అంటే కనుక ఖచ్చితంగా నీకు 40 లక్షల రూపాయలు ఆదాయం మార్గం నీకు కనిపించేలాగా నేను చూస్తాను. నీ జీవితంలో ఇది విన్న 1 గంటలోనే మార్పు వస్తే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తాను. నా మాట అనేది ఎప్పుడు కూడా ఊరికినే పోదు. నేను నీకు మాట ఇస్తున్నాను. నీ జీవితంలో గొప్ప సంతోషాలను నేను ఇస్తాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి అయితే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశంలో ఆంతర్యం అర్థం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విలువైన సందేశాలు మన తల్లిదండ్రుల నుంచి, మన అమ్మవారి దగ్గర నుంచి మనకు వస్తూ ఉంటాయన్నమాట. కనుక ఈ సందేశంలో నా ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను, అర్థమైందని కూడా అనుకుంటున్నాను. మరి నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు
వీడియో అనేది రీచ్ అవుతుందండి. మొదటిసారి అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరలా మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకునేంత వరకు అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని, మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ, ఆ తల్లి ఆశీర్వాదాలు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.